మాజీ మంత్రి ఆర్కే రోజా చిత్తూరు సబ్ జైల్లో ఉన్న వైసీపీ నేతలను పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారని రోజా ఆరోపించారు. వైసీపీ నేతలకు బెయిల్ ఇచ్చేలోపు మరో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. పీటీ వారెంట్ కేసులన్నీ ఒకే చోట విచారించాలన్న నిబంధనలు పట్టించుకోవటం లేదని ఆమె విమర్శించారు. అధికారులు కూటమి ప్రభుత్వం చెప్పినట్లు ప్రవర్తిస్తే ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదని రోజా హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి, ప్రజలకి తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు పెట్టి మళ్లీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం, అక్కడి నుంచి బయటకు వస్తే మళ్లీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం. ఇది మనం కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసు